హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఏంటో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో గెస్ చేసి చెప్పండి. ఇది టేస్ట్ మాత్రం చికెన్ కర్రీకి మించి ఉంటుందండి. పిల్లలు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి. లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇదే రెసిపీ మరింత టేస్టీగా ఉండాలంటే గానుగ నూనెతో చేశారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం ఇలా కలిపి పెట్టుకోవాలండి. అదేవిధంగా మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలో అన్ని ఎగ్స్ని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక్కొక్క ఎగ్ని ఇలా పగలకొట్టి బీట్ చేసుకోవాలండి. ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న ఆమ్లెట్లు కావాలి కాబట్టి ఇలా ఒక ఎగ్ని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా టేస్టీగా చేసుకోవాలంటే గానుగ నూనెతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కానీ మన ఫ్యామిలీ కానీ హెల్తీగా ఉండాలంటే గానుగ నూనె వాడాలండి. ఆయిల్తోనే మనకి మరిన్ని డిసీజెస్ వస్తున్నాయి. స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది అంటుకోకుండా వస్తుందండి. ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్ని ఉడకనివ్వాలండి. దీని మీద కలిపెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసుకోవడం వల్ల ఆమ్లెట్ కూడా కారం కారంగా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా కారాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆమ్లెట్ని బాగా కుక్ అవనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ ఆమ్లెట్ని నిదానంగా టర్న్ చేసుకుందాం. మరోవైపు కూడా నిదానంగా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అటు ఇటు దోరగా ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఆమ్లెట్లను కూడా వేసుకోవాలండి. నేనైతే 5 ఆమ్లెట్లు వేసుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్క ఆమ్లెట్ని వేసేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకుంటున్నాను. మిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని 4 వేసుకుంటున్నానండి. కర్రీ అనేది ఎక్కువగా కావాలంటే గ్రేవీ అనేది మనకి ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. ఆనియన్స్, టమాటాలు ఇలా ఆనియన్స్ వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. 4 లేదా 5 టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, వేసుకొని ఈ టమాటా పేస్ట్ అనేది బాగా కుక్ అయ్యే వరకు ఒక్కసారి
కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన దాంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీలోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కారం వేసుకున్న వెంటనే వాటర్ వేసేసుకోకూడదు. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది మనకి కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు రెడీ చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్స్ని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే ఆమ్లెట్స్ వేసుకుంటే చెదిరిపోతాయండి. ఆమ్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా అలాగే రావాలంటే కనుక ఆమ్లెట్స్ని ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకొని ఒకసారి నిదానంగా ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. వాటర్ అనేది కొద్దిగా అనిపిస్తే కనుక 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలో కూడా బాగుంటుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఇలా తిన్నామంటే ఆహా అనాల్సిందే అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.